పరిశుద్ధ కావ్యం నరులకు సత్యాన్ని తెలిపే ఏకైక వాక్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడవే. ఈ వాగ్దానం ప్రభు స్ముర్ణ సంఘానికి ఇచ్చారు. స్ముర్ణలో ఉన్న సంఘం గురించి భక్తుడైన యోహాన్ రాసిన ప్రవచనం. స్ముర్ణ సంఘము అంటే స్ముర్ణ గురించి చెప్పుకున్నాము. అది ఒక పెద్ద వ్యాపార పట్టణం, అందమైన విశాలమైన రాజమార్గాలు గల పట్టణం. అక్కడ దేవతల్ని ఆరాధించేవారు, చక్రవర్తులను ఆరాధించేవారు. అయితే అక్కడ చక్రవర్తి కూడా ఏంటి, ఏ దేవతనైనా ఏ దేవునైనా ఆరాధించుకో, కానీ చక్రవర్తిని కూడా ఆరాధించాలి, బలులు అర్పించాలని రూల్ ఉంది అక్కడ. అయితే ఆ చక్రవర్తిని బలవంతం చేసేవాడు, కానీ క్రైస్తవులు క్రీస్తు ఒక్కడే ఆరాధనకు యోగ్యుడని, అందువలన వాళ్ళు ఆరాధించకుండా వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు. యోహాన్ శిష్యుడైన పోలికార్పు అయితే హతసాక్షిగా అంటే సజీవ దహనం గావించబడ్డాడు. అనేకులు హతసాక్షులుగా నిలబడ్డారు. అక్కడ అంతా కూడా విగ్రహాలతో నిండి ఉన్న పట్టణం అది. యూదులు కూడా ఏంటంటే క్రైస్తవులు కాని వారిని కాదు, కానీ వీళ్ళు ఈ యూదుల్నే క్రీస్తును అనుసరించే వారిని చంపేయడం, వారిని శ్రమలు పెట్టడం చేశారు. వాళ్ళు ఆస్తులు కూడా కోల్పోవాల్సి వచ్చింది. స్ఫుర్ణలో ఉన్న సంఘముకి ఆదరిస్తూ దేవుడు ఏమంటాడంటే, నేను మొదటివాడిను కడపటివాడిని అయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడిని చెప్పే సంగతులు అని దేవుడు ఆ యొక్క వారికి ఓదార్పునిస్తున్నాడు. ఏమనంటే, ఈ చక్రవర్తులు చనిపోతారు, కానీ క్రీస్తు అట్లా కాదు. ఆయన చనిపోయి మరలా బ్రతికిన వాడికి ఎప్పటికీ చనిపోడు. క్రైస్తవులు ఏ మనిషి కానీ మరణం కానీ భయపడనక్కర్లేదు. ఏలయనగా క్రీస్తు మృతుల మీద అధికారం కలిగిన వాడు. ఎంతటి గొప్పవారైనా చనిపోయి మట్టిలో కలవాల్సిందే, కానీ ఇప్పుడు వారు లేరు, మహానుభావులు అందరూ కూడా. కానీ యేసు అట్లా కాదు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా నిరంతరం మనతోనే ఉంటానని వాగ్దానం చేసింది. దేవుడు మనతో ఉన్నవాడు. నీ శ్రమను నేను ఎరుగుదును అని ఆయన అంటున్నాడు. స్పందన సంఘంలో ఏమి జరుగుతుందో ఆయన పరిస్థితులు అన్నిటి కూడా నాకు తెలుసు అంటున్నాడు. శ్రమను నేను ఎరుగుదును. అక్కడ శ్రమలో అనగా వారి జీవితంలో సహనంతో వారు అంటే కష్టం అనమాట. దేవుని నిమిత్తమైన కష్టం ఇది, మామూలు కష్టం కాదు. ఘోరమైన శోధన, కష్ట పరిస్థితుల్లో తీవ్రమైన శ్రమ ఈ స్ఫుర్ణ సంఘము అనుభవిస్తున్నప్పటికీ, శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా అపనిందలతో పాలైనప్పటికీ వారు శ్రమలో జీవిస్తున్నా కానీ ఆ వాగ్దానాన్ని, దేవుని వాగ్దానాన్ని విడిచిపెట్టలేదు. అంటే యోహాను 16:33 ఉంది కదా, లోకంలో మీకు శ్రమ కలుగున ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకం జయించున్నానని. మన శోధనలో శ్రమలో పడినప్పుడు మహా ఆనందమని ఎంచుకోండి అని యాకోబు భక్తుడు అంటాడు. అగ్ని వంటి మహాశ్రమలు కలిగినప్పుడు ఏవో వింతగా సంభవించినట్లు మీరేమి ఆశ్చర్యపోవద్దు అని పేతురు అంటాడు. క్రీస్తు వారి దరిద్రతను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. నిన్ను కూడా ఎరిగి ఉన్నాడు. క్రీస్తు నిమిత్తం వారు తమ ఆస్తులు కోల్పోయారు. ఆ నష్టాన్ని వారు ఎట్లా భరించగలిగారు? ఒకని కలిమి వారి జీవనకు మూలం కాదని ఎంచారు. వారు దరిద్రులైన ధనవంతులే అని దేవుడు చెప్తున్నాడు, అభినందిస్తున్నాడు. ధనవంతులంటే సమృద్ధిగా ఉన్న సంపన్నులు అనే భావం అనుకుంటుంది, కానీ ఈ లోకరీత్యా వారు ఏమీ లేనట్టుగా కనబడుతుండొచ్చు, కానీ ఆత్మీయంగా ధనవంతులై నింపబడిన వారుగా ఉన్నారని స్ఫుర్ణ సంఘము దేవుడు చెప్తున్నాడు. యూదులుగాకే యూదులమని చెప్పుకొని వారు దుర్భాషలాడుతూ దేవదూషణ చేస్తున్నప్పుడు ఈ స్ఫుర్ణ సంఘం ఎట్లు సహించగలిగింది? వారు దేవుని నిమిత్తం సహించారండి. ఎందుకంటే మత్తయి సువార్తలో కూడా ఉంటుంది కదా, దేవుని నిమిత్తము మీరు అబద్ధంగా చెప్పిన మాటలైనా పలికినప్పుడు మీరు ధన్యులు అని. ఆ మాటను బట్టి సహించారు. క్రీస్తు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ప్రకటన 2:9-10 మనం చూస్తుంటే, 9లో కానీ 10లో కానీ, నువ్వు పొందబో శ్రమలకు భయపడకము. ఈరోజు ప్రభు నీకు చెప్తున్నాడు మత్తయి సువార్త 10:28, ఆత్మను చంపనేరక దేహంని చంపు వారికి భయపడకు, కానీ ఆత్మను దేహం నరకంలో నశింపజేయవానికి మిక్కిలి భయపడ్డాను క్రీస్తు పలికాడు. హెబ్రీ 13:5-6 నిన్నెన్నడు విడవని ఎడబాయినని ఆయన చెప్తున్నాడు. కనుక నరమాతుడు ఏం చేయగలడు? ఒక సిద్ధపాటు అంశంగా మనం దేవుని కొరకు నిలబడాలి. మాదిరిగా స్ఫుర్ణ సంఘాన్ని మనకు ముందు పెడుతున్నాడు. ఆధ్యాత్మికమైన మేలుకొలుపు కొరకు, రెండవ రాకడకు సిద్ధపాటు కొరకు మనం ఈ స్ఫుర్ణ సంఘాన్ని చూద్దాం. ప్రకటన 2:10 అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. అంటే వారు సువార్త చాటుచుండగా అపవాది వారితో యుద్ధం చేస్తున్నాడని అర్థం.
ఆ మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు. యేసు అందిస్తున్నాడు. జీవ కిరీటము, విజయ కిరీటము, శత్రువులను గెలిచిన వారికి ఇవ్వబడే కిరీటం. పౌలు చెప్తాడు 1 కొరింథీ 9:25లో, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితంగా ఉండును. వారు క్షయమైన కిరీటం కోసం మితంగా ఉంటారు, మనమైతే అక్షయమైన కిరీటం కోసం మితంగా ఉందామని, మనం నిత్య జీవ కిరీటం కొరకు శ్రమపడుచున్నామని. చివరిగా స్మరణ సంఘంలో ఏ లోపము దేవుడు కనబడలేదు. మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, క్రియలో కానీ విశ్వాసులు మాదిరిగా వారు నిలిచిన సంఘంగా ఈ సంఘం ఉంది. మనము కూడా ఒక సంఘమై ఉన్నాము. మనం కూడా ఆ విధంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందామా. మా ప్రియ రక్షక, సహాయక, మా విమోచనకర్త, మీకు వందనాలు. శ్రమ అంటే సహజంగా వచ్చే కష్టం కాదు. ప్రభు దినమందు దేవా, మేము గొప్ప శ్రమను అంటే క్రైస్తవులుగా ఉండడానికి, మేము నిలబడడానికి, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అపనిందలు కానీ ఏదైనా కానీ దేవా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. లోకంలో మాకు శ్రమ కలిగిన అయినా ధైర్యం తెచ్చుకోమని నువ్వు మీరు చేసిన ఆ యొక్క తండ్రి ఇచ్చిన మాటను బట్టి లోకంను మేము జయించి ఉన్నాం ప్రభా. మాకు తోడై ఉంటున్నాను అంటున్నావు ప్రభా. మమ్మల్ని చూస్తున్న దేవుడు ప్రభా. మీకు మాకు మీరు మా మధ్య సంచరిస్తున్న దేవుడు అయి ఉన్నావు ప్రభా. నీకు వందనాలు. మా సంపద, మా కలిమి, మా బలము నీవే ప్రభా. ప్రతి ఒక్కరిని జయ కిరీటం ప్రతి ఒక్క విశ్వాసి పొందుకునేలాగా క్రీస్తు చేసినందు దేవుని ఉన్నతమైన పిలుపును తగిన బహుమానం పొందుకునేలాగిన గురి యొద్దకే పరిగెత్తడానికి సిద్ధపరుస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఒక క్రైస్తవులుగా మేము జయిస్తే రెండవ మరణం మాకు ఏ హాని చేయదని, పరలోకంలో నిత్య వారసత్వం మాకు ఇస్తున్నామని ప్రతి విశ్వాసి జయ జీవితం జీవించుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.